ఓవైపు కరీంనగర్ ఎంపీ అభ్యర్థులుగా బీజేపీ బీఆర్ఎస్ క్యాండిడేట్ల ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తూ ఉంటే కాంగ్రెస్ మాత్రం ఇప్పటికీ తన అభ్యర్థిని ప్రకటించలేదు. తెలంగాణలోని కీలకమైన కరీంనగర్ పై కాంగ్రెస్ ఎందుకింత అలసత్వం వహిస్తుందని చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్లో ఏర్పడిన పరిస్థితులపై మా కరీంనగర్ ప్రతినిధి ఫణిరాజ్ మరింత సమాచారం అందిస్తారు. కరీంనగర్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ ఈసారి తన అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడంతో ఇక్కడ క్యాడర్లో కొంత అయోమయం నెలకొంది. నిజానికి ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి మంచి ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్ ఏదైతే ఉందో దీంట్లో దాదాపు 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరంతా కూడా ఈసారి ఏదైతే ప్రజల నుండి వచ్చినటువంటి స్పందన కారణంగా అంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్కి వ్యతిరేకంగా వీరంతా కూడా ఫైట్ చేసినటువంటి పేరుంది. వీరందరినీ కూడా ప్రజలు తమ నాయకులుగా తమ ఎమ్మెల్యేలుగా వారు గెలిపించుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంపీ స్థానానికి కూడా ఒక అభ్యర్థిని ప్రకటించినట్లయితే కన్ఫ్యూజన్ అనేది పోతుందని ఇక్కడ క్యాడర్ కోరుకుంటుంది. నిజానికి గత కొంతకాలంగా 2 పేర్లు చాలా ప్రముఖంగా వినిపించాయి. ఒకటి హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, అలాగే వెలిచల రాజేంద్రరావు చాలా సీనియర్ నేత. వీరిద్దరు కూడా పూర్తిగా కాంగ్రెస్కి సపోర్ట్గా మొదటి నుండి ఉంటూ వచ్చారు. వీరిలో ఎవరో ఒకరిని ప్రకటిస్తుందని అనుకున్నప్పటికీ కూడా అధిష్టానం నిర్ణయం మాత్రం లేట్ కావడంతో ఇక్కడ నెక్స్ట్ ఏంటి అంటే ఏ రకంగా వెళ్ళాలనే దానిపై కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. నిజానికి బండి సంజయ్ లాంటి ఒక ఫైర్ బ్రాండ్ నేతను రెండోసారి బీజేపీ తన అభ్యర్థిగా ప్రకటించింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న స్థితిలో ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ కరీంనగర్లో చాలా బలంగా ఉండేది, ఇక్కడ కంచుకోవటాన్ని చెప్పవచ్చు. అప్పుడు ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో చొక్కారావు లాంటి హామీలు ఇక్కడ నుండి ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాల్లో పూర్తిగా బీజేపీ చేతిలోకి వెళ్ళిపోయిందని ఒక చర్చ జరుగుతుంది. ఇందులో బండి సంజయ్ సెకండ్ టైం కూడా పోటీ చేస్తుండడంతో గతంలో కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని తను ఆశాభావంతో ఉన్నాడు. పెద్ద ఎత్తున ప్రజలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొని అతను ప్రచారంలో ఇప్పటికే దూసుకెళ్తున్నటువంటి ఈ సమయంలో ఒక జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఎందుకు ఇలా డిలే చేస్తుందనే ఒక చర్చ జరుగుతుంది. నిజానికి కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి కూడా ఇలాగే కాస్త లేట్ అయింది. దీంతో క్యాడర్లో మొదట్లో ఉన్నటువంటి జోష్ కనబడలేదు. అది చివరికి బీఆర్ఎస్ వైపు అంటే కరీంనగర్ అసెంబ్లీ సీట్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోయింది. గంగుల కమలాకర్ మరోసారి గెలిచినటువంటి పరిస్థితి. అలాగే ఈసారి కూడా కాంగ్రెస్ లీడ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే కనీసం ఫైట్ ఇచ్చినట్లయితే క్యాడర్ బలంగా ఉంటుంది, లేదంటే క్యాడర్ కూడా పక్క చూపులు చూసే అవకాశం ఉందనే చర్చ ఇక్కడ రాజకీయ వర్గాల్లో జోరుగా కొనసాగుతోంది. నిజానికి మొన్నటి వరకు కూడా మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీలకు వస్తారంటూ ఊహాగానాలు వచ్చినప్పటికీ కూడా దీన్ని గంగుల కమలాకర్ నేరుగానే ఖండించారు. ఎందుకంటే గంగుల ప్రస్తుత సీఎం రేవంత్తో పాటు గతంలో టీడీపీలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తను కాంగ్రెస్లోకి వచ్చి సీటు వస్తుందని అనుకున్నటువంటి సందర్భంలో ఈ రకంగా ప్రస్తుతం డిలే అవుతూ వెళ్ళడం కూడా కాంగ్రెస్కి ఒక రకంగా నష్టమనే అభిప్రాయం ఇక్కడ బయటకు వస్తుంది. కెమెరామెన్ ఉదయ్తో ఫణిరాజ్ ఫర్ రాజ్ న్యూస్, కరీంనగర్.